మీరు కొత్త సిమ్ కార్డ్ తీసుకోవాలనుకుంటున్నారా? లేదా మీ మొబైల్ నంబర్‌ను మరో నెట్వర్క్‌కి మార్చాలనుకుంటున్నారా? అయితే ఇకపై కొత్త నిబంధనలు పాటించాల్సిందే. ట్రాయ్ వినియోగదారుల భద్రత కోసం తీసుకొచ్చిన ఈ కొత్త రూల్స్ వల్ల ఎన్ని రోజులు ఆగాలి? ఏం చేయాలి? ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాంకేతికత పెరిగేది కొద్దీ కేటుగాళ్ళు కూడా ఎక్కువవుతున్నారు. వ్యక్తుల సమాచారాన్ని దొంగలించి వారి సిమ్ కార్డులను పోర్ట్ చేయడం వంటి మోసాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారుల భద్రత, సమాచారాన్ని కాపాడేందుకు ట్రాయ్ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఈ కొత్త రూల్స్ మొబైల్ నంబర్ పోర్టబిలిటీ ప్రక్రియను మరింత కఠినం చేస్తాయి. తద్వారా సిమ్ కార్డ్ మోసాలకు అరికడతాయి. కాస్త ఇబ్బంది అయినా కొత్త నిబంధనల ప్రకారం సిమ్ పోర్ట్ చేయడానికి దరఖాస్తు చేసుకున్న తర్వాత కొంత సమయం ఆగాల్సి ఉంటుంది. తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీతో సమాచారాన్ని ధృవీకరించాలి. ఇది కొంత ఇబ్బంది కలిగించిన వినియోగదారుల భద్రతా దృష్ట్యా ఈ నిబంధన అమలు చేసినట్లు ట్రాయ్ తెలిపింది. మోసాలు పాల్పడుతున్నందున వినియోగదారులు కూడా ఈ సిమ్ కార్డ్, వ్యక్తిగత సమాచారం విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కనీసం 7 రోజుల వరకు ఆగాల్సిందే. ఇప్పటి వరకు ఫోన్ పోయినా, దొంగలించిన ఎఫ్ఐఆర్ కాపీతో కొత్త సిమ్ వచ్చేది. కానీ ఇకపై అలా కాదు. జూలై 1 నుంచి ఇలాంటి పరిస్థితుల్లో కొత్త సిమ్ కార్డు కోసం కనీసం 7 రోజులు ఆగాల్సిందే. సిమ్ మార్చుకునేందుకు కూడా 7 రోజుల పాటు మొబైల్ నంబర్ పోర్టబిలిటీ కోసం వేచి ఉండాలి. ఈరోజు సిమ్ కార్డు కొన్నా వచ్చే 7 రోజుల తర్వాతే అందుతుంది. ఇలా చేయడం వెనుక ఉద్దేశం సిమ్ స్వాపింగ్ మోసాల నుంచి కాపాడటమే. ఇకపై ఒక ఐడీపై 9 సిమ్ కార్డులు మాత్రమే తీసుకోవచ్చు. జమ్మూ అండ్ కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ పరిమితి 6 సిమ్ కార్డులకు తగ్గించబడింది. ఈ పరిమితిని దాటి సిమ్ కార్డులు కొనుగోలు చేస్తే 50,000 నుంచి 2,00,000 రూపాయల వరకు జరిమానా విధించబడుతుంది. అంతేకాకుండా వేరొకరి ఐడీని ఉపయోగించి మోసపూరితంగా సిమ్ కార్డ్ తీసుకుంటే 3 సంవత్సరాల జైలు శిక్షతో పాటు గరిష్టంగా 50,00,000 జరిమానా కూడా విధించవచ్చు. అంతేకాకుండా కంపెనీలు వినియోగదారుల అనుమతి లేకుండా వాణిజ్య సందేశాలను పంపడం ద్వారా అంతేకాకుండా కంపెనీలు వినియోగదారుల అనుమతి లేకుండా వాణిజ్య సందేశాలను పంపడం కూడా నిషేధించబడింది. ఈ సమయాన్ని ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే గరిష్టంగా 2,00,000 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.